2024 నుండి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా? కేసీఆర్కు వరుస షాకులు తప్పేలా లేవా? బీఎస్పీతో కేసీఆర్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? లోక్సభ ఎన్నికల తర్వాత వామపక్షాలను తీసి పక్కన పడేసినట్లుగా బీఎస్పీని కూడా గులాబీ బాస్ పక్కన పడేస్తారా? మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు. 10 ఏళ్లు పాలించిన వారు 2 నెలలకు తమ ప్రభుత్వం కూలగొడతామని అంటున్నారు అంటూ మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడమే బీఆర్ఎస్ విధానమా అని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి మంచిది కాదని పేర్కొన్నారు. మన వద్దకు అతిథికి వస్తే గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. ప్రధానిని సహకరించమని కోరడంలో తప్పేముందని అన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రధాని గనుక సహకరించకపోతే చాకిరేవు పెడతానని హెచ్చరించారు. దేశంలో మోదీతో అయినా రాష్ట్రంలో కేడీతోనైనా కోట్లాడుతానని తనదైన స్టైల్లో రేవంత్ మాటల తూటాలు పేల్చారు. అయితే కేవలం 3 నెలల పాలనలోనే 30,000 ఉద్యోగాలిచ్చామన్నారు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ 90 రోజుల పాలనకు లోక్సభ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అన్నారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అని ఎద్దేవా చేశారు. అయితే రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైపోయింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాగా రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి తన మార్కు మరోసారి చూపించుకోవాలని రేవంత్ కృషి చేస్తున్నారు. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేనెక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు. మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఏకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. మరోవైపు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికలకు ముందే ఇబ్బందులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు దృష్టి సారించిన విషయం తెలిసిందే. కొందరు మాజీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో రెండోసారి భేటీ అయ్యారు. సకుటుంబ సమేతంగా సీఎం నివాసానికి వచ్చిన తెల్లం అభివృద్ధి పనుల కోసమే వచ్చినట్లు అందరూ చెప్పే మాటల్ని చెప్పారు. అయినప్పటికీ ఇక కేసీఆర్కు వరుస షాక్లు తప్పేలా లేవని విమర్శకులు అంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బీఆర్ఎస్ నేతలు గుటకలు మింగుతున్నారని, ఇక కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తమ పార్టీ మనుగడ కూడా కష్టమేనని ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీంతోనే బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు వలన బీఎస్పీకి 1-2 లోక్సభ సీట్లు దక్కవచ్చు. ఆ పార్టీ మద్దతుతో గెలుచుకోగలిగితే బీఎస్పీ లాభపడుతుంది. అదేవిధంగా ఒంటరిగా మిగిలిపోయిన తమకు దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ తోడైతే రాష్ట్ర రాజకీయాలలో మళ్లీ చక్రం తిప్పేందుకు కేసీఆర్కి అవకాశం లభిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటే కేసీఆర్ తమని గుర్తుంచుకుంటారా, లేక వామపక్షాలను తీసి పక్కన పడేసినట్లు పడేస్తారా అని బీఎస్పీ నేతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. చూడాలి మరి. రేవంత్ దెబ్బకు ఒంటరైన బీఆర్ఎస్ ఇక లోక్సభ ఎన్నికలలోనైనా మళ్లీ పుంజుకుంటుందో లేదో అన్నది.